శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పుడు 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగ అంటారు. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగ చిన్న అధ్యాయం అయినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే చాలా సుపరిచితం అందరికీ. ఈ అధ్యాయంలో ఒక శ్లోకం ఉందని చెప్పాను. మనం భోజనం భిక్ష చేసేటప్పుడు ఆ శ్లోకం ఖచ్చితంగా చదువుతారు. అంటే మన ఉదరములో నాభి దగ్గర ఉన్నటువంటి ఆ వైశ్వానర అగ్ని రెండోసారి మళ్ళీ వండుతుందంటారు. పచామి అంటారు భగవాన్. అందువలన 4 రకాలుగా ఏ విధంగా ఆహార పదార్థములను మళ్ళీ రెండోసారి వంట జరుగుతుంది లోపల ఆ జీర్ణం అవ్వడానికి. అది మనము చూద్దాం. 14వ శ్లోకంలో వస్తుంది అది. అయితే ఈ పురుషోత్తమ అంటే సగుణ ఈశ్వర రూపము కాదు. అంటే ఇక్కడ పురుషోత్తమ అంటే నిర్గుణ చైతన్యము. అది మనం 14వ అధ్యాయంలో చూసాం. ఏంటి? గుణాతీత స్వరూపమైనటువంటి సాక్షి స్వరూపం. అయితే ఈ అధ్యాయంలో ఇది తెలుసుకునే ముందు అసలు మనం ఎక్కడ ఉన్నాము, మనకున్న సమస్య ఏమిటి, ఈ సంసారం అంటే ఎలా ఉంటుంది, అసలు సంసారం అంటూ తెలిసినప్పుడే దాని నుండి బయటపడే మార్గం గురించి మనము వెతుకుతాం. అందువలన సంసారం యొక్క వర్ణన తరువాత ఉపాయము చెప్తారన్నమాట. అందువలన శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలమధశాఖం. చెప్పం. శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలమధశాఖం ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. అశ్వత్థం ప్రాహురవ్యయం. అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని. ఛందాంసి యస్య పర్ణాని. ఛందాంసి యస్య పర్ణాని. యస్తం వేద స వేదవిత్. యస్తం వేద స వేదవిత్. యస్తం వేద స వేదవిత్. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం.
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఉత్తమం. ఇప్పుడు సంసారం అశ్వత్థం ప్రాహు. సంసారం అశ్వత్థం ప్రాహు. సంసారం అనేది మనం చెప్పుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఏంటి? అశ్వత్థం ప్రాహు అంటే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుతో పోలుస్తున్నారు భగవాన్. చిన్న రావి చెట్టు కాదు, పెద్ద రావి చెట్టు అన్నమాట, చాలా పెద్దది. దానితో పోలుస్తున్నారు సంసారాన్ని. అందువలన దాన్ని వర్ణిస్తున్నారు భగవాన్. ఎందుకు? అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుకు ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు మన సంసారంలో కూడా పోలి ఉన్నాయి. ఏంటవి? ఊర్ధ్వమూలం అంటే సాధారణంగా చెట్టుకు వేళ్ళు ఎక్కడుంటాయి? ఊర్ధ్వమూలం అన్నారు, అంటే పైకి. కానీ రావి చెట్టుకి ఏముంటాయి? భూమి లోపలికి ఉంటాయి వేళ్ళు. కానీ సంసార వృక్షానికి ఎలా ఉంటాయి? ఊర్ధ్వంగా ఉన్నదంటున్నారు. ఊర్ధ్వంగా ఉన్నదంటే అర్థం ఏంటంటే మనకి అదొక ఉత్కృష్టమైనటువంటి, మనకి దృశ్యం కానిది అదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే ఈ జగత్తు అంతటికి సృష్టికర్త అయిన పరమాత్మ ఎక్కడ ఉన్నదో మనకి కనిపించదు. కాబట్టి ఈ పరమాత్మ జగత్తుకు తండ్రి కాబట్టి అందువలన శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఊర్ధ్వంగా ఉన్నది అంటారు. అంటే ఎక్కడున్నదో అని మనకు అర్థం. అందుకే మనోళ్ళు ఏమన్నారు? ఎక్కడో వైకుంఠం అంటారు, ఎక్కడో కైలాసం అంటుంటారు. నిజానికి ఈ లోకము, ఈ ప్రాంతం ఊర్ధ్వంగా ఉందని అనలేము మనం. ఊర్ధ్వం అంటే ఎక్కడైనా మనం చెప్పలేము. అంటే ఏంటి? ఊర్ధ్వం అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ అత్యంత ఉత్కృష్టమైనది, అదృశ్యమైనది అని అర్థం చేసుకోవాలి. అందువలన మనకి మన ఇంద్రియములకి, మనస్సుకి అందనటువంటి, మనకి కనిపించనిది, అదృశ్యమైనది, అది మూలముగా ఉన్నది అంటారు. శంకరాచార్య ఏమంటారంటే దానికి దుర్విజ్ఞేయత్వం అంటే తెలుసుకోవడానికి సాధ్యము కానిది అని అర్థం. కాబట్టి ఈ మూలం అనేది వాస్తవంగా భూమి లోపల ఉన్న మనకు తెలియదు, మనం అనుకుంటాం. కానీ ఎందుకంటే తల్లి వేరు ఒకటి ఉంటే అనేక వేర్లు కూడా ఉంటాయి. చూడండి, ఇంటి మధ్యలో ఒక చెట్టు, వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానీ వచ్చింది అనుకోండి, మీ గోడల నుండి కూడా వేలు వచ్చేస్తాయి, గోడ పగిలిపోతుంది ఒక్కొక్కసారి. అందువలన ఈ వేలు ఏవైతున్నది మూలం ఈ చెట్టుకి. అశ్వత్థ వృక్షం యొక్క మూలము భూమి లోపల ఉండ కనిపించకపోయినా సంసారం యొక్క ఈ వృక్షం అనే సంసారంకి మూలము పరమాత్మ అవుతుంది చెప్పాం మనం. అంటే పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి అనే చైతన్యము అత్యంత ఉత్కృష్టమైనది, దుర్విజ్ఞేయమైన బ్రహ్మ సంసార వృక్షానికి మూలం. అదేవిధంగా అధః శాఖం. అధః అంటే కింద. అందువలన అధః అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి ఉత్కృష్టం కానిది. కానిది అంటే ఏంటి? ఊర్ధ్వమైనది, ఉత్కృష్టమని చెప్పాము. అధః అంటే నికృష్టమైనది అని అర్థం వస్తుంది, వ్యతిరేక పదం కదా. అంటే ఆ బ్రహ్మతో పోలిస్తే 14 లోకాలు తక్కువ స్థాయికి చెందినవే. ఎందుకు? పరబ్రహ్మ, పరమపిత మహా చైతన్యము ఉత్కృష్టమైనది. మరి శాఖలంటే కిందకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు పరమాత్మ కంటే సగుణంగా వచ్చినవే కదా లోకాలు. భూహు భువ అని 14 లోకాలు కూడా అధః అంటే కిందకున్నాయి అని అర్థం. ఏ సంసార వృక్షానికి? ఈ సంసార వృక్షానికి బ్రహ్మ అంటే శుద్ధ చైతన్య పరమాత్మ మూలముగా ఉన్న సంసార వృక్షానికి 14 లోకాలు కూడా కిందకు ఉన్నటువంటి శాఖలు అంటే కొమ్మలు అని అర్థం. అలాగే ఊర్ధ్వం అని ఎందుకన్నాము? దుర్విజ్ఞేయం అంటే అర్థం కానిది.
దానికి ఏంటి అర్థమయ్యేది, అది కంటికి కనబడేది. ఇప్పుడు చెప్పండి, భగవంతునితో పోల్చుకుంటే కంటికి కనబడే లోకాలని మనము శాఖలతో పోలుస్తున్నాం కదా. ఎందుకంటే పరమాత్మ అనేది ఇంద్రియములకి కనిపించేది కాదు, కానీ నామరూపాలు మనకి దృశ్యంగా మనం చూస్తున్నాము. అందువలన ఊర్ధ్వ మూలము అధశాఖము, అధశాఖ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సంసార వృక్షానికి మూలం అనేది మనకి గోచరం కాదు. ఆ సంసార వృక్షం యొక్క శాఖలు, కొమ్మలు ఈ అనేక లోకాలు. అయితే అది ఎలాంటిది? అవ్యయం అంటే నాశనం కానిది. అవ్యయం అంటే శాశ్వతం అని అర్థం. ఆది అంతాలు లేనిది. ఇప్పుడు చెప్పండి, విత్తనం ముందా చెట్టు ముందంటే మనం చెప్పలేం. ఏది ముందని చెప్తారు మీరు? పోని చెట్టు అంటాం. చెట్టు ఎలా వచ్చింది? విత్తనం నుండి వచ్చి. విత్తనం ఎలా వచ్చింది? చెట్టు. ఇది అయ్యే పని కాదు. అందుకే మనకి గుడ్డు ముందా కోడి ముందా అంటుంటారు. ఇలా మనకి ఎప్పుడు ఇవి తెలవు. ఎందుకు తెలియవంటే, మనం ఒక రింగు తీసుకొని, మీ చేతికి గాజు కానీ రింగు తీసుకొని, ఎక్కడ ఆరంభమైంది మొదలు ఎక్కడ అంతమంటే మీకు తెలియదు. ఎందుకు? అదొక వృత్తం, సైకిల్. అందువలన దీనికి నాశనం ఆది అంతము లేవు. అంటే అనాది అనంతము అంటే జనన మరణ చక్రం, ఆ సైకిల్ లాంటిది అన్నమాట. తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. జీవి అంటే మన ఒక జీవాత్మ ఎప్పుడు పుట్టిందో మనం ఎవరికి చెప్పలేం. ఎందుకంటే నిన్న మనం చూసాం, నిన్నటి క్లాసులో ఏంటి, జీవి ఎలా పుడుతుంది? తను చేసిన కర్మ ఎలా వస్తుంది? తను కోరికల వలన చేస్తున్న కర్మ చేయాలంటే శరీరం ఉండాలి, శరీరం రావాలంటే కర్మ చేసి ఉండాలి. చూసారా, ఈ రెండు కూడా సైకిల్ అన్నమాట. శరీరం రావాలంటే మీకు కర్మ చేసి ఉండాలి, కర్మ చేసి ఉండాలంటే శరీరం ఉండాలి. ఇది కోడిగుడ్డు కోడి, విత్తనము చెట్టు మాదిరిగాని ఇది కూడా సంసార చక్రం. అందువల్ల పూర్వజన్మ కర్మ ముందు జన్మల వల్ల వస్తుంది. ఈ విధంగా అది ఒక సైకిల్, చక్రం. అందుకే కర్మ జన్మ చక్రముగా ఉన్నటువంటి శాశ్వతంగా తిరుగుతుంటుంది సంసార చక్రము. మరి సంసార చక్రానికి ఛందాంసి యస్య పర్ణాని. చూసారా, ఛందాంసి అంటే వేదముల యొక్క పూర్వ భాగము. అంటే వేదము యొక్క కర్మకాండ భాగం ఉంది కదా, దాన్ని ఛందాంసి. పర్ణాని అంటే ఆకులు. చూడండి, సంసార వృక్షాన్ని పోషించేది వేరే ఏం కాదండి, మన వేదములు విధించినటువంటి యజ్ఞాలు, యాగాలు, కర్మలు, ఇవన్నీ పత్రములు. దేనికి? సంసార వృక్షానికి పత్రాలు. అందువలన మనకి ఈ కర్మకాండ ఎప్పుడు మనుషులని కర్మలలో బంధిస్తుంది, కోరికలు చూపెడుతుంది, కర్మలు చేయిస్తుంది. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు రాజశ్యామల యాగం చెయ్యి. ఇక రాజశ్యామల యాగం చుట్టూ అని బంధింపబడతాడు. ఏదో ఒకటి బగలాముఖి లేకపోతే వారాహి ఏదో ఒకటి చెప్తారు, చండీ యాగం చెయ్యి అంటారు. కాబట్టి మనకి ఈ విధంగా ఆ కర్మల్లో బంధిస్తుంది. అందుకే ఎవరికి కూడా ఈ కర్మల్లో ఉన్నటువంటి యజ్ఞయాగాలు, పూజలు, వ్రతాల్లో ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, భక్తి భగవద్గీత తత్వము, ఉపనిషత్తుల మీద ఉండదు. వారికి అసలు అటువైపు ఏముందో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, టైం ఉంటే వింటాం, లేకుంటే లేదు. కానీ పని చేయి, అన్ని పదార్థములు సంపాదించు, యజ్ఞయాగాలు చెయ్యి అని మనము ప్రేరేపిస్తుంటారు అన్నమాట మనకి పండితులు, ఈ రకరకాల గురువులు కూడా. అందువలన వారికి భక్తి ఈ యజ్ఞయాగాల కర్మల మీదే ఉంటుంది తప్ప ఈ జ్ఞానం మీద ఉండదు. అందువలన వారి జీవితం అంతా నిరంతరము పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకి, అనేక అభిషేకాలు, పూజలు అనేకం చేస్తే అతిరుద్ర, మహారుద్ర, శతరుద్రి, సహస్రరుద్రి యాగాలు చేస్తూ గుడులకి, ఆశ్రమాలకి తీర్థయాత్రలు తిరుగుతూనే ఉంటారు జీవితాంతం. అంటే
వేదము యొక్క ఆఖరి తత్వ భాగం ఒకటి ఉన్నది, బ్రహ్మ విద్య ఉపనిషత్తులు అని వారు అటువైపు అసలు దృష్టి పెట్టరు. అందుకే ఇదం తీర్థమిదం తీర్థం భ్రమంతి తామసా జనా. తమో గుణస్థులు, రజోగుణస్థులు అదిగో తీర్థము, అదిగో యాత్ర, అదిగో పిలిగ్రిమేజ్, అదిగో యజ్ఞము యాగము అని బయటికే తిరుగుతుంటారంట. ఆత్మతీర్థం న జానంతి కథం మోక్ష శృణు ప్రియా. వాళ్ళ ఆత్మతీర్థం అనేది ఈ తీర్థాలన్నిటికీ మహాతీర్థం. ఆత్మతీర్థం నీ చైతన్యం, హృదయంలో ఉన్న చైతన్య ఎరుక, అది మహాతీర్థం. దాని గురించి అస్సలు ఆలోచించరు. కాబట్టి వాళ్ళకు మోక్షం ఏ విధంగా వస్తుంది అని మహాభారతంలో సనత్సుజాతీయంలో చెప్పారు. అందువలన మనము నదీ స్నానాలన్నీ కూడా సముద్రంలో ఎలాగైతే కలిసిపోతాయో, అంటే నదీ స్నానము సర్వ నదుల స్నానానికి సమానం అంటారు. ఆ విధంగా ఆత్మతీర్థం అనేది మొత్తం సృష్టిలో ఉన్న తీర్థాలకన్నిటికీ సమానము అని అర్థం. ఈ విధంగా అసలు మన ఉద్దేశం ఏమిటి? అసలు కర్మకాండ పూర్తి వదిలేయాలా? వదిలేయాలని కాదు. మీకు యజ్ఞయాగాలు, కర్మకాండలు, పూజలు, వ్రతాలు అన్నీ అవసరం మనకి. ఎందుకు అంటే మనము ఎటువంటి రిఫైన్డ్గా లేకుండా మనం అంత మాలిన్యాలతో అశుద్ధ అంతఃకరణంతో ఉన్నాం. కాబట్టి ఈ కర్మకాండ మనం ఎప్పుడైతే నిష్ఠతో చేస్తామో మనలో ఒక రకమైనటువంటి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత పొందుతాము. అవి పొందడానికి కర్మకాండ వేదములో ప్రవేశపెట్టారు. అందుకే వారు ఎప్పుడు బయటపడతారు? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్. అంటే ఎప్పుడైతే ఆ కర్మకాండ చేసి మొత్తము ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని పరీక్ష చేస్తే అప్పుడేమవుతుంది? వాళ్ళు ఒక నిర్వేదము, వైరాగ్యం వస్తుంది. అంటే వాళ్ళు ఒక వివేకము జనరేట్ అవుతుంది, వివేకం. అందువలన అప్పుడు ఈ దృశ్య ప్రపంచం మీద వారికి ఒక విరక్త భావం వస్తుంది. అందువలన ఎప్పుడైతే ఆ విరక్త భావం వస్తుందో వాళ్ళు ఇక దృశ్య ప్రపంచం మీద, ద్రవ్య పదార్థాల పైన ఆ దృష్టి విడిచిపెట్టి అంతర్ముఖులుగా అవుతారు. సో అంతర్ముఖులుగా అవుతారు అన్నమాట. అందువలన అప్పుడు పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ ఏ విధంగా అయ్యారు అంటే కర్మకాండ చేయడం వలన దాని నుండి వచ్చినటువంటి ఫలితము క్షణికము, అది శాశ్వతం కాదని తెలిసింది. ఎప్పుడైతే శాశ్వతం కాదని తెలిసిందో ఇక దాని మీద ఎందుకు పట్టి ఆలాడతారు? అందువల్ల శాశ్వతమైనదే నాకు కావాలి అని ఎప్పుడైతే మనలో కలిగిందో ఆ శాశ్వత పదం యొక్క తత్వం తెలుసుకోవాలని గురువుకి సమీపిస్తారు. అప్పుడు గురువు ఆ వేద అంతభాగమైనటువంటి బ్రహ్మ విద్యను ఎప్పుడైతే మీరు శ్రద్ధాభక్తితో ఆయనకి ప్రసన్నులుగా చేసుకున్నారో అప్పుడు మీకు తెలియజేస్తారు. దానిని జ్ఞానకాండ అంటారు. అంటే కర్మకాండ నుండి ఉపాసనకాండ, ఉపాసనకాండ నుండి జ్ఞానకాండలోకి ప్రయాణం, బహిర్ముఖం నుండి అంతర్ముఖంలోకి. అందువలన ఈ విధంగా యస్తం వేద ఎవరైతే ఈ క్రమంగా తెలుసుకుంటారో, చూసారా, ఎవరైతే తెలుసుకుంటారో, ఏం తెలుసుకుంటారు? సంసార వృక్షం గురించి ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఆ వృక్షం యొక్క శాఖలు, ఆకులు, పండ్లు మొదలైన వాటి గురించి తెలుసుకోవడమే కాదు, ఈ సంసార వృక్షాన్ని మూలం కూడా పరమాత్మ అని తెలుసుకోవాలి. పరమాత్మ అంటే భగవాన్. అందువలన సమూలం వృక్షం యహ వేదసహ వేదవితు, అంటే పూర్తిగా వేదం యొక్క తత్వ సారము ఉపనిషత్తు తెలుసుకున్న తర్వాత మీకు ఆ జ్ఞాని ఈ యొక్క కర్మకాండ, ఉపాసనకాండ వాటి విధి విధానాలు చెయ్యడము, మనము అందులో అంతఃకరణ శుద్ధి సాధించడము, ఏకాగ్ర సాధించడము, విడిచిపెట్టడము. ఎందుకంటే నాకు 7వ తరగతి చదువుతున్నప్పుడు మాకు మ్యాథమెటిక్స్ టీచర్ చాలా బాగుందని జీవితాంతం 7వ తరగతి ఉండలేం కదా మనం.
విడిచిపెట్టాల్సిందే 7వ తరగతి క్లాస్ కూడా. అదే విధంగా ఇది కూడా, ఈ కర్మకాండ కూడా విడిచిపెడితేనే జ్ఞానకాండంలోకి మీరు వెళ్తారు. లేకపోతే అది పట్టుకుని ఉండి వేలాడితే మీకు జ్ఞానకాండంలోకి రాలేరు. అందువలన ఈ విధంగా ఈ సంసార వృక్ష గురించి చెప్తూ భగవాన్ ఇంకేమంటున్నారంటే, కొనసాగిస్తున్నారంటే ఇంకా ఈ సంసార వృక్షాన్ని. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖాః. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖాః. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. అధశ్చ మూలాన్యనుసంతతాని. అధశ్చ మూలాన్యనుసంతతాని. అధశ్చ మూలాన్యనుసంతతాని. కర్మానుబంధీని మనుష్యలోకే. కర్మానుబంధీని మనుష్యలోకే. కర్మానుబంధీని మనుష్యలోకే. అధశ్చోర్ధ్వం ప్రసృతస్తస్య శాఖాః. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖాః. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. అధశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖాః. గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః. అధశ్చ మూలాన్యనుసంతతాని. కర్మానుబంధీని మనుష్యలోకే. అధశ్చ మూలాన్యనుసంతతాని. కర్మానుబంధీని మనుష్యలోకే. అధశ్చ మూలాన్యనుసంతతాని. కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షాన్ని ఇంకా వివరిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏమంటున్నారంటే, ఇంతకుముందు శ్లోకంలో మనం ఏమన్నాము, ఈ సంసార వృక్షానికి అంతటికి మూలము పరమాత్మ పరబ్రహ్మ. శాఖలు ఏమని చెప్పాము, 14 లోకాలన్నీ ఈ కిందకు ఉన్నటువంటి శాఖలు ఆ సంసార వృక్షానికి. మరి ఆకులేంటి, వేదముల్లో చెప్పినటువంటి కర్మకాండ, యజ్ఞ యాగాల గురించి చెప్పినటువంటి కర్మకాండ ఈ సంసార వృక్షానికి ఆకులు, పర్ణ అని ఆకులుగా చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆ శాఖల గురించి మరింత వివరిస్తున్నారనమాట. అంటే 14 లోకాల శాఖలు అని చెప్పాం కదా, ఆ శాఖల గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సవివరంగా చెప్తున్నారు ఇక్కడ. ఏంటి, తస్య శాఖాః ప్రసృతాః అంటే పెద్ద సంసార వృక్షం యొక్క కొమ్మలు మొత్తం సర్వత్ర వ్యాపించి ఉన్నాయంట. అంటే ఈ సంసార వృక్షం యొక్క శాఖలు ఒక్క దగ్గరే ఉన్నాయని లేదు, మొత్తం అన్ని దిశలు వ్యాపించి ఉన్నాయి. అధః చ ఊర్ధ్వం, కొన్ని శాఖలు అధః కిందకు వేలాడుతున్నాయి, కొన్ని శాఖలు పైకి కూడా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, పైకి కిందకి సైడ్లు అన్ని వైపు వ్యాపించి ఉన్నాయి. అంటే మరి ఈ 14 లోకాలు సంసార వృక్ష కొమ్మలు కదా. అంటే ఏంటి, భూలోక, భౌర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపలోక, సత్యలోక, అతల వితల తలాతల మహాతల రసాతల పాతాలు అంటాం కదా. సో ఇవన్నీ కూడా కిందకి మీదకి సైడ్లుగా అన్నిగా వ్యాపించి ఉన్నాయి. అందువలన ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, భూలోకం అంటే ఏంటి, మధ్యలోకము. మధ్య ఉన్న కొమ్మలన్నీ భూలోకాన్ని సూచిస్తాయి. పైన ఉన్న కొమ్మలు ఊర్ధ్వలోకాలు, కిందకు ఉన్న కొమ్మలు అధోలోకాలు అంటారు. అంతేకాదు ప్రతి లోకములోనూ జీవులకి ఆ లోకాలకు తగ్గ శరీరాలు ఉండాలి. ఎందుకంటే మన శరీరంలాగే అన్ని జీవుల శరీరాలు ఉంటాయని కాదు. స్వర్గములో దేవతల శరీరములు వేరు, మన శరీరం వేరు. అందువలన ఒకవేళ దేవతలు ఇంద్ర శరీరము,
సూర్య శరీరము, వరుణ శరీరము, అగ్ని శరీరం ఉందనుకోండి, ఆ శరీరాలే తేడా, మన శరీరాలు తేడా, కానీ లోపల ఆ జీవాత్మ మన జీవాత్మ ఒక్కటే. అంటే అర్థం ఏంటి? గంధర్వ శరీరం కానీ, దేవ శరీరం కానీ, పితృ శరీరం కానీ, ఇవన్నీ శరీరాల్లోనే తేడా ఉంటాయి. అంటే ఉత్తమ లోకాలకు చెందిన శరీరాలు ఉత్తమ శరీరాలు, భూలోకములో ఉన్నటువంటి శరీరాలు మధ్యమ శరీరాలు, అధోలోకానికి చెందిన పాతాళ లోకాలు అధమ శరీరాలు అంటారు. మూడు ముఖ్యం. అయితే జీవుడు అంటే ఎవరు? శరీరం కాదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం నుండి చెప్తున్నాం. జీవాత్మ అనేది శరీరం కాదు. మరి జీవం అంటే ఎవరు? శరీరములో ఉన్నటువంటి శరీరాన్ని కంట్రోల్ చేస్తున్న ఆ చైతన్యమే. కాబట్టి ఇక్కడ సూక్ష్మ శరీరము, శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబము కలిపితే జీవుడు అయ్యారు. ఇప్పుడు మీకు ఎవరైనా అడిగితే జీవాత్మ అంటే ఏమంటారు అంటే, నా యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఈ పంచ ప్రాణాలన్నీ ఒక సూక్ష్మ శరీరం అంటారు. దానికి స్థూల శరీరం అయితే సూక్ష్మ శరీరం అనేది సాఫ్ట్వేర్ లాంటిది. అందువలన ఈ సూక్ష్మ శరీరానికి ఒక ప్రతిబింబమైనటువంటి శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబము కలిస్తే అప్పుడు జీవాత్మగా మారుతున్నది. ఈ శరీరం మధ్యమ శాఖలో ఉంది కాబట్టి సంసారానికి చెందినది ఈ యొక్క భూలోకమే. కాబట్టి ఒక్క మనుష్య లోకములో మాత్రమే మీరు పుణ్యం సంపాదించగలరు, పాపము కూడా సంపాదించగలరు. మరి మిగతా లోకాల సంగతి ఏంటి స్వామి అంటే, మిగతా లోకములో ఊర్ధ్వలోకాలు అంటే స్వర్గాది లోకాలలో మీరు పుణ్యాన్ని అనుభవించగలరు, మీరు పుణ్యం సంపాదించలేరు. స్వర్గాది లోకాల్లో పాపము సంపాదించలేరు, మీకు అసలు పాపమే ఉండదు అక్కడ. ఎందుకు? పుణ్యం వల్ల కలుగుతున్న భోగములు మాత్రమే అనుభవిస్తారు స్వర్గాది లోకాలు. మరి నరకాది అధమలోకాల సంగతి ఏంటి? అక్కడ కేవలం నరక యాతన అనుభవించడమే, అంటే పాపాన్ని అనుభవించడమే. అక్కడ కూడా పాపం పెరగదు, పుణ్యం కూడా రాదు. మరి మన సంగతి ఏంటి? భూలోకం అంటే ఇక్కడ పాపము తరుగుతుంది, పుణ్యము తరుగుతుంది, పాపము పెరుగుతుంది, పుణ్యము పెరుగుతుంది. అందుకే ఈ యొక్క మనుష్య లోకమే కర్మలోకం అంటారు దీనికి. ఇక్కడ ఒక్కటే కర్మ, మిగతా వారికి ఎవరికి కర్మకి అధికారం లేదు. అందువలన ఈ శరీరం ధరించడానికి తోడ్పడిన ప్రారబ్ధ కర్మ ఎప్పుడైతే ముగిసిపోతుందో ఆ శరీరం అనేది మీరు ఎంత పట్టి వేలాడినా అది ఉండదు, శరీరం రాలిపోతుంది అంతే. ఇక్కడ మీరు శరీరాన్ని మీరు అలాగా 1000 సంవత్సరాల శరీరం ఉందని శరీరం పూజించుకోండి, అందులో ఏం లేదు. పంచభూతాలతో సమానమే. అంటే మన పర్వతం ఉన్నా ఆ శరీరం ఒక్కటే. కానీ మన భ్రమ ఏంటంటే 1000 సంవత్సరాల శరీరం ఉన్నది, ఓహో ఆహా, మన భ్రమ. కాబట్టి ఇక్కడ ఏముంటుంది శాస్త్రము? ఎప్పుడైతే మీ యొక్క ప్రారబ్ధ కర్మ పూర్తవుతుందో ఆ క్షణమే ఆ శరీరం రాలిపోతుంది. అంటే శరీరము మరణిస్తుంది, ఆ జీవి వేరే లోకానికి వెళ్తుంది. ఎందుకు? మీరు పుణ్యం అధికమైతే మీరు దేవలోకాలు ఇంద్ర శరీరం పొందవచ్చును, వరుణ శరీరం పొందవచ్చును, అగ్ని శరీరము, వాయు శరీరం పొందవచ్చు. ఒకవేళ మీలో పాపం అధికమైతే ఇక చెట్టు, జంతువులు, పక్షులు, కీటకాల శరీరాలు కూడా పొందవచ్చును. సో ఈ విధంగా ఉపనిషత్తులు చెప్పారు ఇది. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాను మన్యేను సంయంతి యథా కర్మ యథాశ్రుతం అన్నారు. అంటే ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టినప్పుడు మనం ఎటువంటి పుణ్యకర్మలు చేశాము, ఎటువంటి ఉపాసన చేశాము, వీటి ఆధారంగానే మనకి శరీరం వస్తుందట, నెక్స్ట్ శరీరం. అందుకే ఆఖరిలో కూడా పుణ్యకర్మలు, మంచి ఆలోచనలు, ఆ యొక్క ఈశ్వర స్మరణ కలిగి ఉండాలని కోరుకుంటాం. అందువలన ఈ విధంగా మీరు ఒకటి గమనించండి, ఇదంతా జీవితం అనేది ఎలా ఉంటుందంటే ఒక వైకుంఠపాలి ఆట. మీకు తెలుసు కదా, పాము అంటే ఆ యొక్క నిచ్చెనతో మనం ఆట ఆడుతుంటాం, మనం వైకుంఠపాలి అంటారు. దాంట్లో మనము
కొంత 94, 95 వెళ్ళామనుకోండి, అక్కడ ఒక్కసారి మళ్ళీ పాచికి పడలేదనుకోండి, మళ్ళీ ఏదో 11కి మళ్ళీ 1కి 0 కూడా రావచ్చు మా. అందువలన మీరు స్వర్గాది లోకాలకు వెళ్ళినా మీ పుణ్యం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మనుష్యలోకంకి వస్తారని గ్యారంటీ లేదు. క్రిమికీటకాలుగా కూడా పుట్టొచ్చు. ఎందుకు? వైకుంఠపాలి మోడల్ అనమాట. సేమ్ ఈ ఆట అంతా, ఈ సంసారం అనేది వైకుంఠపాలితో సమానము. అందువలన మనం ఎక్కడ జారిపోతామో మనకే తెలియదు. అంటే దేవ శరీరం నుండి మీరు మళ్ళీ ఏదో ఒక కుక్క నక్క శరీరం కూడా పొందవచ్చునంట. అది చెప్పారు శాస్త్రంలో. అందువలన మనం ఏం చేయాలి? అధచ్చోర్ధ్వం ప్రసృతా శాఖా అంటే ఉత్తమ, మధ్యమ, అధమ శరీరాల రూపముల ద్వారా శాఖలు ఉంటాయి. ఈ 3 రకాల జన్మలు ఎలా వస్తాయి మనం చెప్పాం. దేవ శరీరము, మనుష్య శరీరము లేదా జంతువులు, వృక్ష శరీరాలు ఎలా వస్తాయి అంటే గుణ ప్రవృద్ధా. మనం ఇంతకుముందు 14వ అధ్యాయాన్ని చూసాం. తమో గుణము, రజోగుణము, సత్వగుణాలు. ఈ 3 గుణాలు ఏది బాగా వృద్ధిలో ఉన్నప్పుడు మనం శరీరం విడిచిపెడతామో, ఆ విధంగా సత్వగుణం వృద్ధిలో ఉన్నప్పుడు ఊర్ధ్వగతి పొందుతారని చెప్పాము. రజోగుణం ఎక్కువగా ఉండేటప్పుడు భూలోకములు పుడతారని చెప్పాము. తమోగుణం అధికంగా ఉన్నప్పుడు శరీరం విడిచిపెడితే అధోలోకాల్లో పుడతారని కూడా చెప్పాం 14వ అధ్యాయం. సో ఇక్కడ కూడా మన యొక్క ఈ జన్మలని డిసైడ్ చేసేది గుణ ప్రవృద్ధ. ఈ గుణాలే మనకి పైకి కిందకి తీసుకుని వెళ్తున్నాయి. అందుకే మనకు వచ్చినటువంటి ఉత్తమ జన్మ, మానవ జన్మ దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకు? విషయ ప్రవాళాహ. విషయం అంటే ఏంటి? మన ఇంద్రియ విషయాలండి. శబ్దము, స్పర్శ, రూప, రస, గంధము, వాసన ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఆ చెట్టు కొమ్మలు చిగుళ్ళు ఉంటాయి చూడండి, చిగుళ్ళు. ఆ చిగుళ్ళు ఈ విషయ వస్తువులతో పోల్చారు. అందువలన మనకి ఆ విషయాన్ని చూసినట్టే మనకేం కలుగుతుంది? కోరిక కలుగుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. చెప్పారు మనకి. అంటే మనకి అందుకే పదే 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 అడ్వర్టైజ్మెంట్లు చెప్పింది వచ్చి మనకు చిరాకు అనిపిస్తుంది. కానీ ఆ డబ్బులు పెట్టి మరి అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నాడు. ఎందుకు? అలాగా చూస్తే ఒక్కసారైనా మన దృష్టి పడిపోతుందా? పని వెంటనే ఏంటి? అది కావాలి 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 కావాలి, ఒకటే తుంబుర శృతి. ఆ తంబుర శృతి మన బ్యాక్గ్రౌండ్లో కలుగుతుంది. ఆ విధంగా అది కొనాలి అంటే డబ్బు సంపాదించాలి, కర్మ చేయాలి. కర్మ చేయని తర్వాత పుణ్యపాపాలు తర్వాత మళ్ళీ సుఖ దుఃఖాలు, అవి అనిపించిన తర్వాత మళ్ళీ జన్మ. సో ఇదంతా సైకిల్లో పడిపోతాం, మనం తప్పించుకోలేం. అందువలన కోరికలు తీర్చుకోవడానికి మనం ఎలాగైతే కర్మలు చెయ్యాలో, కర్మల నుంచి వచ్చినటువంటి పుణ్యపాపాల ఆధారంగా మనకు జన్మలు వస్తున్నాయి. అంటే ఈ విషయాలు, విషయ వస్తువులు, వాటి వలన కోరికలు తీర్చుకోవడానికి కర్మలు, కర్మల నుండి పుణ్యపాపాలు, దాని నుండి పునర్జన్మ. అందువలన మనకేంటంటారు? పుణ్యేన పుణ్యం లోకం నయతి, పాపేన పాపం లోకము, ఉభాభ్యమేవ మనుష్య లోకం అంటారు. చూసారా? పుణ్యం మీరు అధికంగా సంపాదిస్తే ఊర్ధ్వలోకాలు, పుణ్యలోకాలు. పాపం అధికమైతే పాతాళ లోకాలు. 2 మిశ్రమం అంటే పాప పుణ్యాలు మిశ్రమం అయితే మనుష్య లోకం అని చెప్పారు ఉపనిషత్తుల్లో. అందువలన విషయ ప్రవాళాహ అంటే విషయ వస్తువులు చిగుళ్ళు లాంటివి. చూసారా? చెట్టుకు చిన్న చిన్న చిగుళ్ళు వస్తాయి. ఓహో, చిగుళ్ళే అనుకుంటాం మనం. అవే పెద్ద కొమ్మలుగా తయారవుతాయి. ఆ విధంగా విషయ వస్తు పెరిగి వచ్చే జన్మ అనే కొమ్మగా మారుతుంది. అదశ్చ మూలాని అనుసంతతాని. ఏ వృక్షాన్ని తీసుకున్న దానికి అనేక వేళ్ళు ఉంటాయి. ఎందుకు? తల్లి వేరు ఒకటి ఉండగా అనేక వేళ్ళు ఉంటాయి, చిన్న చిన్నవి చుట్టూ. వాటిలో మళ్ళీ ఒక ముఖ్యమైన వేరు కూడా ఉంటుంది. అందువలన వృక్షం ఎదగడానికి కూడా ఒక్క వేరే సరిపోదు, దాని చుట్టూ కూడా వేళ్ళు అల్లేస్తాయి అనమాట. వట వృక్షం కానీ, రావి చెట్టు కానీ చూడండి. అందువలన ఇవన్నీ కూడా మొత్తం
మొత్తం విస్తరించి ఉంటాయి. అనుసంతతాని అంటే ఈ చిగుళ్ళు వేళ్ళు అనేవి రాగద్వేషాలతో కూడి ఉన్నాయి సంసార వృక్షానికి. అందువలన చూడండి, మనకి కేవలము ఒక వ్యక్తిని మనం ఒక 2-3 సార్లు దర్శించామనుకోండి, వారిలో రాగము కానీ ద్వేషం కానీ కలుగుతుంది. వారిని మనం కలవాలి, వాళ్ళతో ఉండాలనే కోరిక కలుగుతుంది. లేకపోతే వాళ్ళని దూరంగా ఉండాలనేదే కలుగుతుంది. మనం ఒక క్లాస్ రూమ్కి వెళ్ళినా, ఒక దేవాలయంకి వెళ్ళినా, మనం కూర్చున్న ప్లేస్ మీద కూడా మనకి రాగం కలుగుతుంది. ప్రతి ఒక్కటండి, ఈ రాగద్వేషాలు ఒక్క క్షణంలోనే ఇలాంటి బలమైన రాగాలు 2 రోజుల్లో, 1 రోజుల్లో కలిగితే 60-70 సంవత్సరాల జీవితంలో మనకున్న రాగద్వేషాల గురించి మీరు ఆలోచించండి, ఎంత బలంగా ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి చిగుళ్ళు వలె రాగద్వేషాలు మనకి బంధిస్తున్నాయి. ఎలాగా? కర్మానుబంధీని. చూసారా? అనుబంధం అంటే రాగద్వేషాల యొక్క వాసన యొక్క పరిణామం. ఎలా? ఎటువంటి కర్మలు చేస్తారు అంటే ప్రకృతి రూప కర్మలు. అంటే కొంతమంది ప్రవృత్తేనా లేకపోతే నివృత్తేనా, ఈ 2 విషయాలైనటువంటి కర్మలు మనము చేస్తాము. అంటే కర్మల ద్వారా మనల్ని బంధిస్తుంది. చెప్పాం మనము, సత్వగుణము జ్ఞాన తృష్ణ రూపంగా బంధిస్తుంది, రజోగుణము కర్మ రూపంగా బంధిస్తుంది, తమో గుణము మోహము భ్రమ రూపంగా బంధిస్తుంది చెప్పాం 14వ అధ్యాయం. సో ఆ విధంగా కర్మ అనుబంధిని మిమ్మల్ని పూర్తిగా ఆ యొక్క కర్మ చక్రంలోనే బంధిస్తుంది. ఎక్కడ? మనుష్యలోకి. భగవాన్ ఎందుకు మనుష్యలోకి అన్నారు అంటే, ఈ యొక్క మనిషి జన్మలో మాత్రమే ప్రవృత్తి నివృత్తి రూప కర్మలు మనకి వృద్ధి చెందుతాయి. దేవతలకు కర్మలు లేవు. అసురులు, రాక్షసులు, అనేక పాప జీవిత జన్మలు పొందినటువంటి ఆ పక్షులకి, జంతువులకి, వృక్షాలకు కర్మలు లేవు. కేవలము మనుష్యులకు మాత్రమే వేదోక్త కర్మలు అనేవి మనకి అన్వయించబడతాయి కర్తవ్య కర్మలుగా. మిగతా ఏ లోకాల్లో ఉన్నటువంటి ఆ జీవులకు కూడా కర్మలు లేవు. కాబట్టి మనుష్యలోకే, ఈ మనుష్యలోకం అనేది ఈ కర్మబంధంలో ఉంటారు. అందువలన మనుష్య జన్మనే కర్మ జన్మ అంటారు. కాబట్టి కర్మానుబంధిని మనుష్యలోకి అన్నారు ఇక్కడ. కాబట్టి మానవ జన్మ అనేది మాత్రమే కర్మకి అధికారము, మిగతా జన్మలేవి కర్మకి అధికారం లేదు. అంటే మనిషి జన్మ ఎంత గొప్పదో చూడండి. ఈ మనిషి జన్మ ఒక్కటే రిమోట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు పుణ్యం చేసుకుంటే ఉత్తమ గతికి వెళ్తారు, పాపం చేస్తే అధోగతికి వెళ్తారు. కాబట్టి అన్ని లోకాల్లో ఉన్న జీవులని, వాటి శరీరాలను నిర్ణయించేది ఎవరు? మనుష్య లోకములో ఉన్న జీవులు. అందువలన ఈ మనిషి జన్మ అనేది దుర్లభం అని అంటారు. అందుకే జంతువునా నరజన్మ దుర్లభం, అందువలన మానవ జన్మ దుర్లభము. కాబట్టి ఈ సంసారాన్ని ఇంకా 3వ శ్లోకములో ఒక సగభాగం వరకు వివరించి తరువాత దాని నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవాన్ శ్రీకృష్ణ చెబుతున్నారు. అది ఒకసారి చూద్దాం. ఏంటది అంటే, నరూపమస్యేహ తథోపలభ్యతే, నరూపమస్యేహ తథోపలభ్యతే, నరూపమస్యేహ తథోపలభ్యతే, నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా, నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా, నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా, అశ్వత్థమేనం సువిరూఢమూలం, అశ్వత్థమేనం సువిరూఢమూలం, అశ్వత్థమేనం సువిరూఢమూలం, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, నరూపమస్యేహ తథోపలభ్యతే,
నాంతో నాచాదీర్న చ సంప్రతిష్ఠా. न रूपस् न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा. ఇప్పుడు ఈ శ్లోకములో మొదటి భాగముతో సంసార వర్ణనం పూర్తి చేస్తారు. తరువాత రెండవ భాగము నుండి దానికి పరిష్కార మార్గాన్ని చూపెడుతున్నారు. ఎందుకంటే సంసారం గురించి పెద్దగా మనం పొగిడి వివరించిన తర్వాత వదిలేయకూడదు. అప్పుడు మనం ఏమవుతాము అంటే పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమానుడి వలె అయిపోతాం. లోపలికి వెళ్ళడమే తప్ప బయటికి రాలేం. కాబట్టి ఈ సంసారం యొక్క కష్టము, దాని విస్తారము, దాని నుండి బయటపడడం ఎలాంటి కష్టమో అయినప్పటికీ మనం ఏ విధంగా బయటపడతామనేది ఉపాయము చెబుతారు తర్వాత. అయితే ఇక్కడ మరికొద్దిగా మిగిలి ఉన్నది కాబట్టి దాని గురించి కూడా చెప్పేస్తున్నారు. ఏంటది అంటే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఒక టెక్నికల్గా చెప్తున్నారు. ఎలాగా ఈ సంసారం యొక్క లోతులు కొలవడానికి మీరు ఎంత ప్రయత్నిస్తే అంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు అంటున్నారు. అందుకే చూడండి, ఈ ప్రపంచం ఎప్పుడు వచ్చింది, జీవులు ఎప్పుడు పుట్టారు, జగత్తు ఎప్పుడు అంతమవుతుంది, వీళ్ళు ఏదో కళ్ళు తాగిన వాళ్ళలాగా చాలా మంది యుగాంతం అయిపోతుంది, 2012లో యుగాంతం అవుతుంది అన్నారు. ఒకడు యుగాంతం అయిపోతుంది అంటే ఇంకెలాగా యుగాంతం అయిపోతుంది, అయితే ఏం చేయాలి, మీ డబ్బులు, మీ ఆస్తులు, మీ ఇళ్ళన్నీ కూడా చర్చికి రాసేయండి అన్నాడు ఆయన. చర్చి ఉంటుందా మరి యుగాంతం అయిపోతే? అంటే ప్రజలు ఆలోచించరు అనమాట. అప్పుడు వెంటనే అడగాలి, నీకేం బుర్రా బుద్ధి ఉందా, యుగాంతం అయితే ఇంక చర్చికి ఎందుకు రాయాలి అని అడగాలి కదా. మన వాళ్ళు అడగరు, వాళ్ళేమో ఇంక అలాగే చెప్తారు. అందువలన ఈ యుగాంతాలు ప్రళయం వచ్చేస్తుంది చెప్తుంటారు. ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఈ సృష్టి అనేది ఒక వింత, ఒక మాయ, ఒక మిథ్య. అర్థమైనట్లు అనిపిస్తుంది మనకి, నాకు మొత్తం అర్థమైపోయింది. అందుకే శాస్త్రవేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం చెప్పేశారు. ఏదైనా సైన్స్తోనే చెప్పాలండి. మీరు భగవద్గీత ఉపనిషత్తులు అంటారు, ప్రూఫ్ చేయండి, సైంటిస్టులా ప్రూఫ్ చేయండి. ప్రూఫ్ ఏం చేస్తావు? ఇంతకీ నువ్వు ఉన్నావా లేదని మనం ప్రూఫ్ చేయాలి. నేనున్నాను, చూపెట్టు, ఎలా ఉన్నావు. మనం అడగండి, మీరు ఎవరికైనా అలాగా అధికమైనటువంటి తర్కం మీతో మాట్లాడినప్పుడు మీరు వాళ్ళకి ఏమని అడుగుతారంటే సావధానంగా వినండి. మీరు ఒక్కసారి ఒక పెన్ను కానీ ఒక రింగ్ కానీ మీ అరచేతులు పెట్టండి. చూసావా నాయన? చూశాను. ఈ పెన్ ఉన్నది కదా, ఐ ప్లేస్ దిస్ పెన్ ఆన్ మై పామ్. నేను అరచేతిలో పెన్ ఇలా పెట్టగలను, తీయగలను. అంటే అరచేతిలో నా పెన్ను ఉన్నది, అరచేతి పైన నా పెన్ను పెట్టాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మై హెడ్ అంటే నా శిరస్సు నా యొక్క ఈ భుజముల పైన అంటే మొండెం పైన ఉన్నదా లేదా? ఉన్నది. అది తీయండి, రావట్లేదు. పెట్టండి, కుదరదు. అయితే నీకు హెడ్ లేదంటావా? ఓకే. నీకు బుద్ధి ఉన్నదా? ఏం మాట్లాడతామండి, వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ నాన్ సెన్స్ అంటాడు. ఓకే, నో ప్రాబ్లం. సరే, బుద్ధి ఉందా లేదా నాకు చూపెట్టు. బుద్ధి ఎలా చూపెడతామండి? కాబట్టి కొన్నిటికి తర్కం అందదు. కాబట్టి ఇలాంటి దుస్తర్కం చేయరాదు అంటారు మహాత్ములు. కాబట్టి ఇక్కడేంటి, మీరు ఎంత వరకు రీసెర్చ్ చేసుకుని వెళ్తున్నా దానికి అంతు పట్టదు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క విషయాన్ని కనుగొన్న తర్వాత చూసారా మేము ఇది కనిపెట్టాము అంటారు. వాళ్ళకి షబాష్ అని నోబెల్ ప్రైజులు, డాక్టరేట్లు ఇస్తుంటారు. మరి 5 సంవత్సరాలు అయిన తర్వాత
అప్పుడు ఆయన చెప్పింది తప్పు, ఇది కరెక్ట్ అని ఇంకొకరు వస్తారు. ఎస్, ఇది రైట్ అండి, వీరికి కూడా ఒక డాక్టరేట్, ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అలా ఇస్తూనే పోతుంటారు. ఒకప్పుడు మేము చదివినప్పుడు 106, 108 పరమాణువులు, ఎలిమెంట్స్, ఆటమ్స్ ఉండేవి. ఇప్పుడే 130 అయ్యాయి. అలా పెరుగుతూ ఉంటాయి. అనంతం ఎవరు కూడా అంతం చూడలేరు. అందువలన ఒక్కసారి ఈ సృష్టి యొక్క రూపాన్ని మనం తదేకం గమనిస్తే, నీటిలో ఉన్న జీవులు, భూగర్భంలో ఉన్న జీవులు, వాయువులోను, అగ్నిలోను, అంతరిక్షములోను, ఆ యొక్క గ్రహాలు, నక్షత్రాలు, వాటి కక్షల్లో అవి ఢీకొనకుండా అవి తిరగడము, ప్రతి నియమము అద్భుతం, ఎవ్వరికి అందదు. తల్లి గర్భంలో 9 నెలల పాటు ఆ జీవి ఎటువంటి స్ట్రక్చర్గా ఏ విధంగా పరిణామం చెందుతుందో ఇంతవరకు ఎవరికి అంత పూర్తిగా అవగాహన లేదు. ఇదంతా ఒక విచిత్రమైనటువంటి సృష్టి మాయ. అందువలన అస్య రూపం నలభ్యతే, విశ్వం యొక్క స్వరూపం అనేది మానవ మేధస్సు బుద్ధికి అందదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకు అంటే, ఈ విశ్వం యొక్క స్వరూపము నా ఉపలభ్యతే, అందదు, దాన్ని అనిర్వచనీయం అన్నారు శాస్త్రములు. ఏమన్నారు? అనిర్వచనీయం, దాన్ని నిర్వచించడం సాధ్యం కాదు. అందుకే దాన్ని మిథ్య లేదా మాయ అని బ్రహ్మ విద్య ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎందుకు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనము సాయంత్రం పూట సంధ్యా సమయంలో, సాయం సంధ్యలో వెళ్తుంటే అక్కడ ఒక పాము కనిపించింది. వెంటనే కింద పడి మనం వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాం చెమటలు పట్టి. ఇంతకీ మనకు పాము కనిపించిందా లేదా? కనిపించింది. ఓకే. తర్వాత ఒక పెద్ద ఆయన, ఒక అమ్మగారు ఎవరో టార్చ్ లైట్ పట్టుకుని వచ్చారు. టార్చ్ లైట్ చూసాం, అక్కడ ఏముంది? తాడు ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, పాము నిజంగా అక్కడ ఉందా లేదా? లేదు. మరి పాము చూశారు కదా? చూశాను. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, పాము అనేది సత్యమా? కాదు. అది పాము అనేది పూర్తి మిథ్య లేదా? అంటే అసత్యమా, తుచ్చమా? పాము పూర్తి ఎప్పుడు లేదా? లేదు, నా పాము నా కళ్ళారు చూశాను. దాన్నే మాయ అంటారు. పామునేమంటారు? మాయ. అంటే సత్యము కాదు, అసత్యము కాదు, రెండింటికి మధ్యలో ఉన్నది. మీకు అర్థమవుతుందా? ఆభరణం తీసుకోండి. ఆభరణం చూస్తున్నాము, చెవులు పెట్టుకున్న కర్ణాభరణం అంటారు. ఇంతకీ ఆభరణం ఉన్నదా? కరిగిస్తే ఏమైంది? బంగారం. అంతకుముందు కూడా బంగారమే, మధ్యలో మీరు ఆభరణం అన్నారు. ఇంతకీ ఆభరణం ఉన్నదా లేదా? లేదు. మరి పెట్టుకున్న ఆభరణం ఉన్నది? ఉంది. అది ఇంతకీ ఉందా లేదా? ఉంది, లేదు, రెండు ఉంటాయా? దాన్ని మాయా. జగత్ కల్పన, జీవ కల్పన, మొత్తం కల్పన, దీర్ఘ స్వప్నం, జగమే మాయ, బ్రతుకే మాయ. ఈ మాయ మిథ్య, దీన్ని నిర్వచించలేము. అందువలన సత్ అసత్భ్యాం అనిర్వచనీయం మాయా మిథ్య అన్నారు శాస్త్రవేత్తలు, మన సైంటిస్టులు అంటే మన ఋషులు. అందువలన ఉపనిషత్తుల్లో బోధించినట్టుగా ఏమంటారు? వీలైనంత వరకు తేలిగ్గా సృష్టి గురించి చిన్న విశ్లేషణ చేస్తారు. ఎందుకు? మీరు చెప్పండి. నువ్వు పలాయన కర్మ వల్ల పుట్టావు అంటే ఓకే, నేను పలాయన కర్మ వల్ల పుట్టాను, కానీ పలాయన వాళ్ళకి తల్లిదండ్రులుగా నాకు ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తాం? వాళ్ళ కర్మ బట్టి. చూసారా? దీనికి ఎవ్వరు కూడా అంతం లేదు. కానీ ఆ కర్మ ఎలా వచ్చింది? పూర్వజన్మ వలన. పూర్వజన్మ ఎలా వచ్చింది? పూర్వకర్మ వలన. అంటే అలా వెళ్తే ఎక్కడికి వెళ్తారు మీరు? మీరు ఎక్కడో ఎండమావుల్లో చిక్కిపోతారు. అందువలన ఇది తెగే పని కాదు ఇప్పటిలోగా. కాబట్టి మనమేం చేస్తున్నామంటే, మన సృష్టి ఎప్పుడు ఎలా వచ్చిందని తెలుసుకోవడం కంటే ఆ మాయ సంసారం నుంచి బయటపడడం మనకి ఇంపార్టెంట్. అవునాక చెప్పండి మీరు. ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది. జ్వరం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, తర్వాత ట్యాబ్లెట్ ఎవరు ఇచ్చారనుకోండి, ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఇవన్నీ నీకు అనవసరం. ఆ ట్యాబ్లెట్, నీకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకొని తగ్గించుకోవడమే నీకు ముఖ్యమైనటువంటి తక్షణ కర్తవ్యం. కాబట్టి ఈ విధంగా ఈ సృష్టి గురించి అలాగా జీవితాంతం సమయం వ్యర్థం చేసుకుంటే
నీకెప్పటికీ బయటపడే మార్గం లేదు. ఈ సృష్టి ప్రక్రియ మన కాలంతో చూస్తారు మనం. యాక్చువల్గా సృష్టి ఎప్పుడు జరిగిందో మీరు అడిగితే ఏమడుగుతారు? సృష్టి పలైన సమయంలో ప్రారంభమైందంటే స్టార్ట్ అయింది. ఆరంభం అంటే అంతకుముందు కాలం ఉండాలా వద్దా? ఉండాలి. అందుకే కాలం అనేది కూడా పలైనప్పుడు ప్రారంభమైందని చెప్పలేం. ఎప్పుడు స్టార్ట్ అయింది? మొట్టమొదటి టైం ఎప్పుడు స్టార్ట్ అయింది? అందుకే తెలివిగా సెకండ్స్ తోని స్టార్ట్ చేశారు. మరి ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఉండదు, సెకండే. కాబట్టి ఈ యొక్క కాలము దేశము రెండు కూడా అంతర్లీనంగా ముడిపడి ఉంటాయి. అందువలన మీరు ఈ టైం అనేది మీరు అలాగా చెప్పుకుంటూ పోతే మనం ఎప్పుడు కూడా మొదటి సమయం తెలియకుండా రెండో సమయం చెప్పలేము మనం. అందుకే క్లాసు ఎంత సమయం అయిందంటే ఏమంటాము? ఎంత సమయం అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 6:05 స్టార్ట్ అయితే 7 గంటలకు అంతమవుతుంది. అంటే మనం అంతమైన సమయం చెప్పాలంటే ఆరంభ సమయం తెలియాలి మనకు. మరి ఆరంభ సమయం ఎక్కడ తెలుస్తుంది? మరి దానికంటే ఇంకా ముందు ఆరంభ సమయం కావాలి. అందువలన ఇది కోడి ముందా కోడి గుడ్డు ముందా అన్నట్టు ఎప్పటికీ తెలియదు. కొబ్బరికాయ ముందా కొబ్బరి చెట్టు ముందా అంటే ఎవరికి అర్థం కానట్లుగా ఈ యొక్క సృష్టి ప్రక్రియని పూర్తిగా ఎవరు చెప్పలేరు. అందుకే వాళ్ళు బిగ్ బ్యాంగ్, బ్లాక్ హోలు రకరకాల అలా చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఎవరికి అర్థం అంతు చిక్కదు. అందుకే దీనికి భగవాన్ ఏమంటారంటే అస్య రూపం అంటే సంసారస్య, ఈ సృష్టి యొక్క రూపము ఇక్కడ నా ఉపలభ్యతే, ఎవరికి అందదు, అంతు చిక్కదు. నా దాని యొక్క అంతం కూడా తెలియదు. ఎందుకు? దేని యొక్క అంతం తెలియాలంటే దాని యొక్క ఆది తెలియాలి. ఆది తెలియాలంటే అంతం తెలియాలి. ఆది లేదు, అంతము లేదు. అందుకే దీన్ని అనాది రూపం అంటారు. అందువలన ఇది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు అంతమవుతుంది అనే ప్రశ్న వ్యర్థం, సమయం. దీని నుండి మనం ఎలా బయటపడాలి? ఇంకొకటి ఏమన్నారంటే నచ సంప్రతిష్ట అంటే దీనికి స్థాయి కూడా లేదు. అంటే ఆది లేదు, అంతం లేదు. అంటే మధ్య భాగం ఉందా? మధ్యం కూడా లేదు. అంటే సంప్రతిష్ట అంటే ఆధారం ఇంకొక దగ్గర అర్థం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు భగవాను? ఆది అంతం మధ్యం కూడా ఈ సంసారానికి, ఈ సృష్టికి లేదు. సో ఇప్పటి వరకు సంసారం అనే భయంకరమైన స్వరూపం తెలియజేశారు భగవాన్. ఇప్పటి నుండి మీకు చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానబోధ ఏంటంటే ఈ సంసారం నుండి మనం ఎలా బయటపడాలి. చక్రంలో చిక్కుకున్నాం మనం, తెలుసో తెలియకో. మీరు రంగుల రాట్నంలో చిక్కుకున్నారు. వాడు ఏం చేశాడు? టికెట్ తీసుకొని మీకు అందులో కూర్చోబెట్టాడు. మీరు తిరుగుతున్నారు తల కిందల. ఆయనేమో మధ్యలో ఒక చుట్ట తాగడని బయటికి వెళ్ళిపోయి, చుట్ట కాబట్టి సిగరెట్. ఈలోగా కరెంట్ పవర్ పోయింది. మీరు తల కిందకి, మీరు పైకి ఉన్నారు. అలాగ ఉన్నది మన పరిస్థితి సంసార చక్రంలో. కాబట్టి మనం అది ఎలా ఉందనే ప్రశ్న పక్కన పెట్టి మేము ఎలా బయటపడాలి దాని మీద మీకు శ్రద్ధ ఉందా? అయితే రేపటి నుండి ఆ ఉపాయం చెప్పాలనుకుంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.